మనకు శిశువు పుట్టి మనకు కుమారుడు అనుగ్రహించు ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవుడు పేరు చూడండి ఎంత చదవదో. మరోసారి ఆ పేరు చదవదండి. ఆయనకున్న ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇప్పుడు లోకసువార్త రెండో 10వ వచనం చూడండి. అయితే భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కారణం. ఒక శిశువు పొత్తిగుడ్డతో ఉంచబడి ఒక తొట్టిలో పడుకుని ఉంచుట మీరు చూడగలిగి వార్త చేస్తున్నాను. ఇక్కడ యెషయా 9లో ప్రవచించినటువంటి ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరుగుతుంది? లూకాలో జరుగుతుంది. ఎవరి జననం ద్వారా అది జరిగింది? యెషయాకు తెలుసా? యెషయా పెట్టిన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఇక్కడ అది నెరవేర్పుడు లూకా ఏమంటున్నాడు? రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఏ ప్రభు అయినా క్రీస్తు. ఇదే మీ కారణం. ఒక శిశువు పొత్తిగుడ్డలతో. ఈ మాటలను ఎవరితో చెబుతున్నారు? లూకా ఎవరితో చెబుతున్నారు? గొర్రెల కాలం. ఒక అద్భుతకరమైనటువంటి ఒక వెలుగును చూశారు గొర్రెల కాలం. మనం మత్తయి సువార్తలో చూస్తే ఒక సాగు, పెద్ద పరలోక ధ్వనులతో కూడినటువంటి ఒక పాట వినపడ. ఎవరికి వినపడ్డది ఆ పాట? గొర్రెల కాపరుడు. వాళ్ళు పొలాల్లో వాళ్ళు మందను మేపుకునే సందర్భంలో ఒక గొప్ప వెలుగును చూసేసరికి అక్కడ ఒక మహా సంతోషకరమైనటువంటి ఒక సంగీతం వాళ్ళకి వినపడదు. మనం అందుకనే ప్రతి క్రిస్మస్ రోజు కూడా ఆరాధించుకోవడానికి ఒక సంగీత సునాదాన్ని ఏర్పాటు చేస్తాం. ఏమంటే ఒక సంగీతాలతో ఎక్కడైనా చూడండి ప్రపంచం అంతటా కూడా క్రీస్తు జననం అంటే సంగీత సునాదాలతోనూ ఆనంద ఆర్భాటాలతోనూ దూత కూడా ఏమంటుంది? మహా సంతోషకరమైన సువార్తమానం. ఇదే సువార్తమానం, మహా సంతోషకరమైన సువార్తమానం. ఈ మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటి అంటే క్రీస్తు జననం. క్రీస్తు జననం. క్రీస్తు. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై. అక్కడ దూత ఏం చెప్పింది? మహా సంతోషకరమైన సువర్తమానం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? అత్యానందభరితులై. అంటే క్రీస్తు జననం అనేది మన జీవితాల్లో ఏం తీసుకురావడానికి వచ్చింది? సంతోషం, ఆనందాన్ని. కానీ మనం ఏం కోల్పోయాం? మన జీవితాల్లో నిజంగా మనం ఏం కోల్పోయాం? ఒక సంతోషం కోల్పోయాం. మీకు సందర్భంగా నేను ఒక చిన్న కథను గుర్తు చేస్తాను. ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు తన భార్యను చిన్నతనంలోనే కోల్పోయింది. ఆమె ఒక అమ్మాయిని జన్మించి చనిపోయింది. బహు సౌందర్యవతి అయినటువంటి అమ్మాయి. ఎవరు లేరు ఆ అమ్మాయికి? తల్లి లేదు. కానీ ఆ అమ్మాయిలో ఇప్పుడు ఏం లేదు? ఆనందం లేదు. తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. దానితో ఆమె ఆనందం లేదు. ఆ అమ్మాయి పెద్ద అయ్యే వరకు కూడా తండ్రి బాగా చూస్తున్నప్పటికీ కూడా తల్లి లేనటువంటి లోటుతో ఆ అమ్మాయి బ్రతికింది, ఎదిగింది. ఆ తండ్రి అన్నాడంట, అమ్మా
ఈ రాజు గారు అన్నాడు, నేను నిర్వహించాను, ఇప్పుడు నీకు మ్యారేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఒక వర్తమానాన్ని పంపుతున్నాను. ఈ వారం రోజులు కూడా ఒక విందు మన ఇంటిలో జరిగింది. ఈ విందుకు రాకుమారులందరూ కూడా పిలువబడతారు. ఆ పిలువబడిన రాకుమారులు నచ్చిన వారిని మనం చూసి వివాహం చూస్తూ అనేటువంటి ఒక వర్తమానాన్ని ఆ గ్రామంలో ఆయన సాటించి విందుకు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తారు. కానీ ఈ అమ్మాయిలో ఆనందం ఉంది, ఈ అమ్మాయిలో ఆనందం లేదు. అయితే ఈ విందు కంట ఒక అతను వచ్చాడు. ఈ విందుకు ఎవరు వచ్చాడంటే ఒక అతను వచ్చాడు. ఎవరు అంటే ఒక కుంటుకుంటూ భిక్షలు ఎత్తుకుంటూ ఒక అతను వచ్చి, అయ్యా మీకు కాదు, అతనికి భిక్ష వేయండి లేదా అతనికి డబ్బులు ఇవ్వండి, పంపించేయండి అని రాజుగారు పడుతులు వాళ్ళందరూ కూడా అంటున్నారంట. అయినా కానీ నేను ఎడపని తప్పుడు పడుతూనే ఉన్నాడు. ఎవరు? ఆ భిక్ష పడుతుంటే నీకేం కావాలి అని అంటే మీరేం సాటించారు? రాజకుమార్తెను వివాహం చేసుకోవటానికి. ఇక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఎవరైతే వచ్చి ఆమెను ఆ విందులో పాల్గొంటే ఆమె ఎవరికి నచ్చుతూ ఎవరిని అయితే ఆమె నచ్చుతుందో వారితో వివాహం చేస్తాననే ఒక చాటింపు చేశాను. నేను అందుకే వచ్చానంటే ఈ భిక్షగాడు కుంటుకుంటూ వస్తే ఏంటి నువ్వా అని ఆయన్ని హేళన చేశాను. బాగా హేళన చేసినా కానీ నేనేనయ్యా నేను చూడాలి అని అంటే ఆమెకు అది తెలిసిందంట వార్త. అందరికంటే ముందు నేను చూడటానికి ఒకడు వచ్చాడు, వాడు భిక్షగాడు కొట్టుకుంటూ వచ్చాడు, కురిపిగా ఉన్నాడు, ఏ మాత్రం అతను బాగలేడు అని ఆ అమ్మాయి దగ్గర నవ్వుకుంటూ వాళ్ళ చెల్లికత్తెలు ఆ అమ్మాయితో చెప్పారంట. ఆ అమ్మాయి అంట అవునా ఏది చూద్దాం కదా అని ఆ అమ్మాయి వచ్చింది. వస్తే ఆ భిక్షగాడు అంట నన్ను చూసేటటువంటి చూపు సరిగా చూడమ్మా, ఎందుకు వచ్చావా నువ్వు, ఏం పని మీద వచ్చావంటే నన్ను సరిగా చూడమ్మా. సరే చూస్తానని ఆమె చూస్తాను, నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నీకు ఇష్టమైతే మరలా సంవత్సరం తర్వాత ఒక రోజు వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, సంవత్సరం తర్వాత ఒక రోజు వచ్చి నేను వివాహం చేసుకుంటాను. ఆమెకి ఆశ్చర్యం వేసింది. ఎంత ధైర్యం ఉంటే ఒక భిక్షగాడు వచ్చి నన్ను మ్యారేజ్ చేసుకోమన్నాడు. ఇప్పుడు రాజుగారి కుమార్తె కదా భిక్షగాడు, రాకుమారుడు వచ్చేటటువంటి సందర్భంలో ఇతను వచ్చాడు. ఆమెకి ఏదో అనుమానం వచ్చి అతన్ని కళ్ళల్లోకి అనేకంగా చూసి సరే నేను చూసుకుంటాను అని లోపలి వీళ్ళందరూ అనుకున్నారంట. ఆమె పరికర్తలు కూడా అందరూ అనుకున్నారంట ఏమి కూడా పరిహాసం, వాడు వెళ్ళట్లేదు కదా మేమందరం పొమ్మన్నా కానీ ఏమన్నా అంటే వెళ్తాడేమోనని. సంవత్సరం తర్వాత మాట చెప్పిందామని అందరూ నవ్వుకున్నారు. ఇక లోనికి వెళ్ళినటువంటి ఆ రాకుమార్తె ఇంకెవరిని చూడట్లేదంట. ఎవరిని ఎంతమంది రాకుమారులు అందగాళ్ళు వచ్చినా కానీ వాడు ఎవరిని చూడకుండా అలానే ఉండిపోయింది. వాళ్ళ నాన్న వాళ్ళ పరిగార్తెలు అందరూ కూడా తిట్టు లేదంట. ఏమ్మా ఇంతమంది బలసూర్యులు అందగాళ్ళు సంపద ఉన్నవాళ్ళు అందరూ వచ్చారు, కానీ వాడు ఎవరిని చూడకుండా ఒక భిక్షగాడి కోసం ఏంటి నువ్వు అంటే ఆమె సంవత్సరం వెయిట్ చేసి వాడు అనేకమైన ప్రయత్నాలు చేశాడు. సంవత్సరం తర్వాత ఒక బోర ధ్వనులతో ఒక రాకుమారుడు రావడం ప్రారంభించాడు. బోర ధ్వనులతో రాకుమారుడు రావడం ప్రారంభించాడు. సంవత్సరం ఒక రోజు తర్వాత వస్తానన్నాడు కదా, రావడం ప్రారంభించాడు. అసలు ఆమె ఎవరి కోసం చూస్తుంది? భిక్షగాడి కోసం చూస్తుంది. కానీ ఎవరు వస్తున్నారు? ఇక్కడ నేను ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెప్పానంటే మన నిట్టు అప్పటి వరకు కూడా ఇశ్రాయేలీయులు ఎవరు వస్తారని ఎదురు చూశారు? మెస్సియా వస్తాడని ఎదురు చూశారు. ఈ రాకుమార్తె వలె ఆయనని మనం అందరం కూడా ఎలా చూసాము? ఆయన ఎక్కడ పడుకోబెట్టాడు? నేను ఎక్కడ పడుకోబెట్టానండి? ఆయన కనీసం చోటు కూడా లేదు. ఆయన పడుకోవడానికి ఒక ప్రదేశం అనేది కూడా దొరకలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? పశువుల పాకలో. ఆ పశువుల పాక వద్దకు ఎవరు వచ్చారు? పశువుల పాక వద్దకు గొర్రెల కాపరుడు జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. పశువుల పాక గొప్పదా? అందులో ఉన్న యేసయ్య గొప్పడా? ఇప్పుడు యేసయ్య ఎక్కడుంటే పశువుల పాకకు గొప్పదనం వచ్చింది? యేసయ్య పశువుల పాకను ఉండబట్టే కదా. ఇప్పుడు
ఆహ్వానిద్దామా? మన ఇంటిని ఆయనకి ఒక పశువుల పాకగా అప్పచెబుదామా? అప్పచెబుదామంటే మనమందరం కూడా మన నిజ జీవితాల్లో యేసుని మన ఇంటిలో జన్మించడానికి ఒప్పుకోవటంలా. మీరు గమనిస్తే ఆయన ఎక్కడ జన్మిస్తాడు? ఎక్కడ జన్మిస్తాడు? మన హృదయాలలో, మన ఇంట్లో ఆయన జన్మించాలంటే మన ఇంట్లో ఏమి ఉండకూడదు? ఆయనకి వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. ఆయన జన్మించాలి. మన ఇళ్లలో జన్మించిస్తేనే నిజమైన క్రిస్మస్. అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? నా హృదయంలో, నా ఇంట్లో యేసు జన్మించాలి. ఇదే క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇదే క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి ఒక మనం దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అర్థం. 2024 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ జరుగుతూనే ఉంది. జరుగుతుందా లేదా? మరి మన ఇంట్లో జరిగిందా? ఒకసారి మనం ప్రశ్నించుకోండి. నా ఇంట్లో నిజమైన క్రిస్మస్ జరిగిందా? నా భర్త మారేనా? నేను మారేనా? నా పిల్లలు మారేనా? క్రీస్తు ఎటువంటి లక్షణాలు గలవాడు? పరిశుద్ధుడు. ఆయన ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధమైనటువంటి బ్రతుకు నా గృహంలో ఉందా? పరిశుద్ధమైనటువంటి బ్రతుకులు నా గృహంలో, నా భర్తలో, నాలో, నా పిల్లల్లో ఉన్నాయా అనే ప్రశ్న మన ఎప్పుడైతే మన గృహాలలో ఉదయిస్తుందో అప్పుడే ఏమవుతుంది? నిజమైన క్రిస్మస్ వస్తుంది. గృహం కూడా పరిశుద్ధంగా తయారవుతుంది. మన ప్రవర్తన కూడా, మన చూపు కూడా, ప్రతిదీ కూడా పరిశుద్ధంగా తయారవుతుంది. ఆటోమేటిక్గా ఎవరు వస్తారు అప్పుడు? క్రీస్తు వస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే డిసెంబర్ 20 అయితే క్రీస్తు జన్మించినటువంటి రోజేమో అనుకుంటున్నాం. కాదు, నిజంగా మన హృదయంలోకి ఆయన వచ్చినటువంటి రోజే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన వచ్చితే దీనులకు ఆయన ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు ఎవరు? కనీసం ఎన్నికలైనటువంటి వారు. కానీ ఈ గొర్రెల కాపరులు వచ్చారు, బహు జ్ఞానులు. తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఎవరికి నమస్కారం చేయగలరు? ఎవరికి నమస్కారం చేయగలరు? అంతకంటే జ్ఞానం గలవాడు. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, నేను నమస్కారం చేయాలంటే నాకంటే తెలివి గలవాడికి నేను నమస్కారం చేయాలని ఆశపడతాను. కానీ ఇప్పుడు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? వాళ్ళంటే సాగిలపడి నమస్కరిస్తున్నారు. ఎవరు సాగిలపడ్డది? జ్ఞానులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని సాగిలపడి ఆరాధించాలంటే మనం ఎంతవరకు మనం తగ్గించాలంటే మనం పూర్తిగా సాగిలపడేంత వరకు మనల్ని మనం తగ్గించుకొని ఆయన ఆరాధించాల్సిన సమయం ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆయన మన గృహాలలో ఎప్పుడైతే జన్మిస్తాడో, ఒక చిన్న పాప ఉందంట. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నగారు 10 బంగారు నాణ్యాలు ఇచ్చాడంట. ఇస్తే ఒక బంగారు నాణ్యం తీసి ఇది క్రీస్తుకి అన్నాడు. వాళ్ళ అన్నదమ్ములకి క్రిస్మస్ సందర్భంగా ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు 10 బంగారు నాణ్యాల అమ్మాయికి బహుమతి. ఇది క్రీస్తుది అని ఒక నాణ్యం పక్కన పెట్టింది. అందరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముళ్ళందరికీ వాళ్ళందరికీ పంచిందంట. 8 నాణ్యాలు పంచినాక క్రీస్తుకు ఒకటి తీసిందిగా. మళ్ళీ 10వ నాణ్యం కూడా ఇది దేవుని బహుమతి అని ఇచ్చిందంట. ఇప్పుడు ఎన్ని నాణ్యాలు ఇచ్చింది దేవునికి? 2 నాణ్యాలు ఇచ్చింది. అంటే మనం ఎలా ఉన్నాం? మనం పాపలాగా కూడా కనీసం ఉండలేకపోతాం. ఎలా అంటే ఒకటో బహుమతి. అంటే క్రిస్మస్ అనేది మన జీవితాల్లో ఒక బహుమతి. మనల్ని మనం సమర్పించుకోవాలి. మన బిడ్డలను కూడా ఆయనకు సమర్పించాలి. 2 రకాలుగా జరగాలి. ఒకటి, మన కుటుంబం మొత్తం కూడా అక్కడ సమర్పించబడాలి ఆయనకి. మనం ఏమనుకుంటామంటే నేను వస్తే సరిపోద్ది, మా పిల్లలు రాకపోయినా, మా ఆయన రాకపోయినా సరిపోద్ది, మా కుటుంబంలో రాకపోయినా సరిపోద్ది అనుకుంటున్నాను. కాదు. ఇప్పుడు ఎవరు రావాలి? చిన్నబట్టి ఇచ్చినట్లుగా 1 నాణ్యమే కాదు, 2 నాణ్యాలు ఇవ్వాలి. ఏ నాణ్యం ఇవ్వాలి? కుటుంబం అనే నాణ్యం ఇవ్వాలి. నిన్ను నువ్వు ఇవ్వాలి. ఇదే నిజమైన క్రిస్మస్. నేను 2 రకాలుగా చెప్పా ఇదే అంశాన్ని. గమనించారో లేదు? ఏమన్నాను? మన ఇళ్లలో జన్మించాలి, మనల్ని మనం అర్పించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు